పృథివి బొనిదాని పృథాయను కన్యక అధిక వీరుడై స్వయంవరమునబడసి పర నరేంద్ర పరిభావి పాండు భూవరుడు పేర్మితో వివాహమయ్యే. ఆమె ఎంత గొప్ప గుణములు కలిగినటువంటిదో చెప్తున్నారు. యదుకులము అనబడేటటువంటి పాలసముద్రానికి చంద్రరేఖ వంటిది. ఆమె గుణములు ఏం సామాన్యమైన గుణాలు కావు. కమనీయ కాంతి నిలయ. ఆమె కాంతి పుంజం, అంత గొప్ప కాంతి కలిగినది. నిరంతరము కూడా అన్నదానం చెయ్యడంలో ఎంత గొప్పగా చేసింది, ఎంత శ్రద్ధాభక్తులతో చేసింది తరువాతి కాలంలో కూడా అంటే, ఆమె పెట్టిన అన్నం తిన్నటువంటి విప్రులు కాని అతిథులు కాని ఆమెకు ఆశీర్వచనం చెయ్యనటువంటి రోజు లేదు. ఇంతమంది ఆశీర్వచనాన్ని ప్రతిరోజు పొందింది. అంత గొప్ప ఆశీర్వచనాలు పొందినటువంటి తల్లి వినయాభిమాన విశేషమైనటువంటి వినయము కలిగినది. దానితో పాటుగా ఆత్మాభిమానము కలిగినది. పైగా ఆమె యందు గొప్ప వివేకమున్నది, సౌజన్యమున్నది. ఇన్ని మంచి గుణములకు ఆమె నిధి పుట్టుకతో ఆమెకు వచ్చాయి. పరమ పతివ్రతలకు కూడా ఆమె అలంకారము వంటిది. అంత గొప్ప పతివ్రత లక్షణము కలిగినటువంటిది. అంటే భర్త యందు అంత పూనిక కలిగినది. ఎవరు ఆమెకి భర్త అవుతాడో ఆయన అదృష్టవంతుడు. ఎందుచేత అంటే భర్త దైవమని నమ్మి అనుగమించడానికి మానసికంగా సిద్ధపడినటువంటి తల్లి. అటువంటి కుంతి పృథాయను కన్యక. ఆమెకి పుట్టింట్లో ఉన్న పేరు పృథ కదూ. ఆ పృథ అధిక వీరుడై, చాలా గొప్ప వీరుడై, ఈ భూమినంతటినీ జయించినటువంటి మహారాజు, మహానుభావుడు. పరనరేంద్ర పరిభావి పాండు భూవరుడు. పరరాజులందరినీ కూడా జయించినటువంటి పాండురాజు అనబడేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రాజు స్వయంవరానికి వచ్చాడు. అంటే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు తండ్రి కుంతిభోజుడు. నీకు నువ్వుగా పరిణతితో నీకు నచ్చిన భర్తని ఎంచుకోమన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. స్వయంవరంలో ఆమె వరమాల పాండురాజు మెడలో వేసింది. పాండురాజుతో వివాహమైంది. ఇప్పుడు ఆమె మనసునకు తగిలినటువంటి గాయం కొద్దిగా మానింది. ఇప్పుడు ఈయన కలుక్కుమంటుంది, కానీ చాలా మటుకు గాయం మానిపోయింది. ఎందుకని? ఒక స్త్రీ జీవితంలో ఏ పెద్ద మలుపు తిరగాలో ఆ పెద్ద మలుపు తిరిగింది. తాను సౌజన్యశీల. పాండురాజు చాలా గొప్పవాడు. కేవల పరాక్రమమే కాదు, ఆ రోజుల్లో అందరు రాజుల్ని ఓడించాడు. అఖండ భూమండలాన్ని పరిపాలించాడు, భారతావనినంతటిని. అన్నగారు జాత్యంధుడైనప్పటికీ ధృతరాష్ట్రుణ్ణి అంత ప్రేమతో చూశాడు. ధృతరాష్ట్రుడు కూడా ఆ రోజుల్లో పాండురాజు పట్ల అంత ప్రేమతో ఉండేవాడు. బంధువుల్ని ఆదరించాడు. భార్యతో ఎంత ప్రేమగా ఉండేవాడు. అంత సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఎంత కష్టం ఉన్నా భార్య భర్త దగ్గర సేద తీరిపోతుంది. ఎంత కష్టం ఉన్నా భర్త భార్య దగ్గరే సేద తీరిపోతాడు. అసలు అదేమి విచిత్రమో కానీ పసితనంలో పసిబిడ్డడు అమ్మ యొక్క స్పర్శకి ఎలా సేద తీరుతాడో భార్య భర్త యొక్క స్పర్శలో సేద తీరిపోతుంది. భర్త భార్య యొక్క స్పర్శలో సేద తీరుతాడు. అదొక పరమాద్భుతమైన అనుబంధం, పరమేశ్వరుడు కల్పించిన మహోత్కృష్టమైన సంబంధం. అమ్మ కడుపున పుట్టాడు అంటే రక్త సంబంధం ఉంది. భార్య ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఆమె స్పర్శ యందు పురుషుడు శాంతి పొందుతాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు రానివ్వండి, తాను ఉపశాంతి పొందుతాడు. ఆమె ఆయనను స్పృశించి మనశ్శాంతిని పొందుతుంది. వాళ్ళిద్దరి యొక్క జీవితం అంత గొప్పది. పాండురాజు చాలా మంచివాడు కాబట్టి కుంతి సేద తీరి ఎంతో సంతోషంగా కాలం గడుస్తోంది. అందులో ఎవరింటికి వెళ్ళింది కోడలుగా? మహానుభావుడు అక్కడ ఉన్నవాడు శాంతనవుడు, భీష్మాచార్యుల వారు ఉన్నారు. అటువంటి ఇంటికి వెళ్ళింది సత్యవతీదేవి. అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అంబిక, అంబాలిక, ఇటువంటి వాళ్ళు ఉన్న చోటికి మెట్టింది. ఇంకా ఇంకా అన్నదానం చేసే అవకాశం, ఇంకా అతిథులు వస్తూ ఉంటారు. చక్కగా సంతోషంగా కాలం గడిచిపోతారు. కానీ మళ్ళీ రాత్రి వచ్చింది. రాత్రి అంటే నా ఉద్దేశం నిజంగా ఏదో చీకటి పడిందని కాదు. మళ్ళీ కుంతి మనసుకి గాయమైంది. ఎందుకని? ఏం తక్కువ చేసింది పాండురాజు గారికి? ఆయనని అనుగమించలా? సౌందర్యంలో తక్కువ, గుణాలలో తక్కువ, ఎందులో తక్కువ? ఎందులోనూ తక్కువ కాకపోయినా
ఆయన మద్రరాజు యొక్క కూతురు మాద్రిని వివాహం చేసుకుంటాను అని చెప్పి భీష్మాచార్యుల వారిని అడిగాడు. భీష్మాచార్యుల వారికి ఎప్పుడూ బెంగ ఏమిటంటే వంశంలో ఎక్కువ మంది పిల్లలు ఉండాలని. మరి అంబికా అంబాలిక చిత్రాంగదుడి విచిత్ర వీరుడి విషయంలో ఇబ్బంది వచ్చింది కదా. అందుకని ఆయన అన్నాడు, దక్షిణ నాయకత్వం ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండడం క్షత్రియులు ఎందు సంప్రదాయమే కనుక స్వీకరించమన్నాడు. మద్రరాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా మంచిదే, కానీ ఎంత మంచిదైనా పార్వతీదేవి అంతటిది దీన్ని అంగీకరించాల. ఎందుకంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి అన్నారు. శంకరుడు ఎంతమందికి ఏవిచ్చేసినా ఆవిడేమందో, ఆఖరికి తాను అన్నం తిన్న తర్వాత బిస్తట్లో మిగిలిపోయినటువంటి శేషాన్ని చండుడు తినాలి అని అధికారం ఇచ్చేసినా ఆవిడేం మనసు కష్టపెట్టుకోలే. కానీ భరించాడు గంగమ్మని. భరించాడు కాబట్టి భర్తృ శబ్దం అన్వయమైందో కానీ గంగమ్మని పెళ్లి చేసుకున్నాడని ఎక్కడా లేదుగా. కానీ శంకరుడు యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి సభలో కీర్తన చేస్తుంటే నన్ను భరించాడు కాబట్టి భర్తృ శబ్దం అన్వయమైందని చెప్పి మా ఆయన లాంటి వాడు అన్న మాట ఉండదు. మా తండ్రి లాంటి వాడు, మా అన్నయ్య లాంటి వాడు, మా తమ్ముడు లాంటి వాడు ఉంటుంది, కానీ మా ఆయన లాంటి వాడు అన్న మాట లోకంలో ఉంటుందా? ఉండే అవకాశం ఉండకూడదు. కాబట్టి ఆవిడేం చేసింది, ఆయన జటాజూటంలోంచి ఒకసారి పైకి లేచి అబ్బా నన్ను భరించాడు కాబట్టి నాకు భర్తే అన్నట్టుగా చూసింది. అలా చూస్తే ఆవిడ ఒప్పుకోవాలా పార్వతీదేవి. అప్పుడు ఆవిడ ఇలా చూసిందట, ఏమేమో నిన్ను భరించాడు కానీ పాణిగ్రహణం చేశాడా, ఏమిటో భార్య అనేటప్పటికీ నువ్వు లేచి చూస్తున్నావు అని కళ్ళు ఎర్రబడ్డాయిట. సరోషా గంగాయాం పార్వతీదేవి అంతటిది పక్కన తన స్థానంలోనే తనతో సమానంగా ఇంకొకరు అంటే అంగీకరించలేదు. కుంతి ఎలా అంగీకరించగలదు? మనసుకి గాయం అవదు. ఆయన చేసుకున్నాడు, సరిపెట్టుకుంది అంతే పాపం మనసు. అంతేగాని ఇద్దరు వెళ్ళాలని చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అంటే తప్ప నిజంగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండిపోతారండి. లోకంలో ఎవరికైనా ఏముంటుంది, ఒక్క భార్య ఉండాలని పురుషుడికి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఎక్కడో ఎవరో చేసుకుంటే దాన్ని నన్ను అడక్కండి తీర్పులు. కాబట్టి ఏ పురుషుడైనా రామచంద్ర ప్రభువులా ఒక భార్యతోటే జీవితం గడవాలని కోరుకుంటాడు. ఏ స్త్రీ అయినా అసలు ఇంకోలా ఆలోచిస్తుందన్న విషయం కూడా సభలో చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే అంత పరమ పవిత్రమైనటువంటి స్త్రీమూర్తులతో కూడుకున్నటువంటి భారతదేశం ఆనాడు ఈనాడు ఏనాడు కూడా. కాబట్టి ఆమె పాండురాజు గారు ఇంకొకరిని తీసుకొచ్చి వివాహం చేసుకుని ఆమె కూడా భార్య అంటే ఆమెకి మనసు చిన్నబుచ్చుకుంటుందా, చిన్నబుచ్చుకోదా? మళ్ళీ ఆమె మనసు చిన్నబుచ్చుకుంది. మళ్ళీ కొంతకాలం తీసుకుంది సరిపుచ్చుకోవడానికి. పోన్లే మాద్రి మంచిది కదా, చెల్లెలులాగే ఉంటోందిగా, ఎంతో ప్రేమతో ఉంటోందిగా, వచ్చినది గయ్యాలి అయితే లేనిపోని ఇబ్బంది కదా, కాబట్టి ప్రేమగా ఉంటోంది, పోన్లే మనసు సరిపెట్టుకుందాం. మళ్ళీ సరిపెట్టుకుంది, మళ్ళీ కొండెక్కింది. అంటే దాని ఉద్దేశం మళ్ళీ ఏదో సంతోషంగా ఉంది. ఉంటుందా? కుంతి జీవితం ఉద్ధాన పతనాలు. నేను చెప్పా కదా, ఇవాళ కొండెక్కుతుంది, రేపు అగాధంలో పడిపోతుంది, మళ్ళీ పడిపోయింది. ఎప్పుడు అంటే పాండురాజు ఉన్నవాడు ఊరుకోకుండా కుంతిని మాద్రిని తీసుకుని వేటకెళ్ళాడు. హిమాలయ పర్వతానికి దక్షిణ ప్రాంతంలో వేటాడుతున్నాడు. అదో తమకంతో వేటాడుతున్నాడు, దానికి అంతు లేదు. అంత గొప్ప వేట. రెండు పక్కల భార్యల్ని ఏనుగుల మీద ఎక్కించుకుని తాను మధ్యలో కూర్చుని గుర్రం మీద వేటకి వెళ్ళాడు. కనపడిన జంతువులన్నిటినీ కొడుతున్నాడు. ఏమి ప్రారంధమో ఒక్క జంతువుని కొట్టలేకపోయాడు. ఎంత కొట్టలేకపోతున్నాడో లోపల అంత పట్టుదల పెరిగిపోతుంది. ఈ పట్టుదల చివరికి ఏమైపోయిందంటే మనిషిలో ఉద్విగ్నత, కోపము ఆవహించాయి. ఒక్క జంతువుని కొట్టలేకపోతున్నాడు. ఇవాళ పక్కన ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక జంతువుని కొట్టాలి. ఆయన అలా వేటాడుతూ అరణ్యం లోపలికి వెళ్ళేటప్పటికీ మైథున ప్రక్రియ ఎందు ఉన్నటువంటి 2 లేళ్లు కనబడ్డాయి ఆయనకి. ఆ 2 లేళ్ల వంక చూశాడు. చూసి అయ్యో అవి మిథునంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం బాణప్రయోగం చేయకూడదు అన్న విషయాన్ని విస్మరించి జంతువు కాబట్టి కొట్టవచ్చు అని చెప్పి బాణప్రయోగం చేసి 2టిని చంపేశాడు. చంపేస్తుంటే అందులోంచి ఒక లేడీ మనుష్య వాక్కుతో మాట్లాడింది. నేను కిందమ మునిని, నాకు ఇక్కడ ఉన్నటువంటి లేళ్ల వంక చూసినప్పుడు ఎందుకో నాకు ఒక విచిత్రమైన కోరిక పుట్టింది.
నేను నా భార్య కూడా ఆడలేడి మగలేడిగా రూపం ధరించి సంతోషంగా ఇక్కడ గడుపుతున్నాం. మైథున ప్రక్రియ యందు ఉన్నటువంటి జంతువుని, పారిపోతున్నటువంటి జంతువుని, ప్రాణాపాయంలో ఉన్న జంతువుని, ఈనుతున్నటువంటి జంతువుని కొట్టకూడదుగా నీకు వేట నియమం తెలీదా? ఎలా కొట్టావు అంటే ఆయన దబాయించబోయాడు. క్షమించండి అంటే ఎలా ఉండేదో భారతం. ఆయన అన్నాడు ఒక విశేషాన్ని చెప్పి, జంతువైనప్పుడు కొట్టడం క్షత్రియుడికి తప్పు కాదు అన్నాడు. ఆయనకి ప్రాణం పోతోంది కింతమమునికి. ఆయన అన్నాడు సమస్త ప్రాణులకు, ఒక్క మనుష్యునకు కాదు. ఎంత గొప్ప ధర్మం మాట్లాడాడు. సమస్త ప్రాణులకు సంభోగం అనేటటువంటిది ఒక సుఖస్వరూపం. దాని యందు ఉన్న ఏ ప్రాణిని చెప్పకూడదు. నువ్వు నిర్దాక్షిణ్యంగా నేను నా భార్య ఆ అవస్థ యందు ఉండగా చంపావు కాబట్టి నీకు కూడా ఈ సుఖము కలగకుండుగాక. నీ భార్యల యందు నువ్వు అనురక్తిని పొంది వారితో రమించకుందువుగాక. ఒకవేళ నువ్వు ఏ భార్యతోనైనా రమించే ప్రయత్నం చేస్తే ఉత్తర క్షణమునందు నీ ప్రాణములు పోవుగాక. ఏ భార్యని ఆ దృష్టికోణంతో స్పృశించావో ఆమె కూడా మరణించుగాక. ఇప్పుడు కుంతి మాద్రి ఇద్దరి జీవితాలు ఏమయ్యాయి? వేటకెళ్ళినవాడు పాండురాజు, ఉద్రిక్తతని పొందినవాడు పాండురాజు, బాణప్రయోగం చేసినవాడు పాండురాజు, శాపం పొందినవాడు పాండురాజు. కానీ శాపం సమానంగా తగిలింది ఎవరికి? కుంతికి మాద్రికి తగిలిందా? నిండు యవ్వనంలో ఉన్నటువంటి ఆ భార్యలిద్దరూ భర్తకి తగిలిన శాపానికి ఏమైపోయారు? ఇద్దరూ మనసు పరమేశ్వరుని యందు పెట్టి యోగినులుగా బ్రతకవలసినటువంటి అవసరం ఏర్పడిపోయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ పర్వతం నుంచి ఎక్కడికి పడిపోయింది? మళ్ళీ అగాధంలోకి పడిపోయింది. కుంతిదేవి జీవితానికి ఉన్నటువంటి విశేషం. అప్పటికప్పుడు పైకెక్కుతుంది, అప్పటికప్పుడు అగాధంలో పడిపోతుంటుంది. ఇన్ని ఉత్థాన పతనాల్లో ఊంచుకుంటుంది తప్ప ఎక్కడా నేలబడిపోయి చతికిలపడదు. మళ్ళీ ఊంచుకు నిలబడుతుంది. నిజంగా ఆమె జీవితంలో వచ్చినటువంటి ఈ ఉత్థాన పతనాలకే కుంతి బా అని వైరాగ్యాన్ని పొందాలి. కానీ ఆమె అలా తేలికగా పడిపోయే స్వభావం కాదు. గొప్ప ధైర్యం ఉన్నటువంటి వనిత. అందుకే ఆమె ఊంచుకుంది. ఇప్పుడు పాండురాజు గారు అన్నాడు, మీరెందుకు నాకిద్దరు పక్కన భార్యలు? నేను గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి మీ యందు అనురక్తులను కాలేను. మీరిద్దరూ పక్కన ఉండడం వేరొక రకంగా ప్రమాదం కూడా. అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. అక్కడ మా అన్నగారు ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు, అంతఃపుర భోగాలు అనుభవించండి. నేనిక్కడ తపస్వినై ఉండిపోతాను. ఉండిపోయి ఒక చెట్టు నుంచి ఒక కాయ మాత్రమే కోసుకుని తింటూ మనసుని పరమేశ్వరుని యందు నిలిపి ఉన్నంత కాలం ఉంటాను. తర్వాత శరీరం పడిపోతుంది. ఆ విధంగా నేను ఈశ్వరుణ్ణి పొందుతాను. ఇది దేవతా నిర్ణయం. ఇక నేను తిరిగి హస్తినాపురానికి రాను. ఎందుకు చేత? ఆయనని చూస్తే గొల్లుమంటారు మిగిలిన వాళ్ళందరూ. మళ్ళీ వంశం ఏది? ఇదే కదా పెద్ద గొడవ ఎప్పటి నుంచో భారతంలో. చిత్రాంగద విచిత్ర వీర్యుల విషయంలో సంతానం లేకుండా వెళ్ళిపోతేనే కదా పాపం సత్యవతీదేవి అంత బెంగెట్టుకుని వేదవ్యాసుల వారి వల్ల ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టేటట్టుగా అయింది. మళ్ళీ పాండురాజుకు మళ్ళీ ఇబ్బంది వచ్చేసింది. మళ్ళీ వంశానికి సమస్య. మళ్ళీ సత్యవతీదేవి ఏడుస్తుందా ఇంటికెడితే? అందుకని అంబిక అంబాలిక ఏడుస్తారా? ఇంత కష్టపడి కన్నవాడు మళ్ళీ వంశం నిలబెట్టడానికి ఉపయోగకరం కాకుండా అయిపోయాడా? అందుకని రాను, ఇక్కడే తపస్సు చేసుకుంటా, మీరిద్దరు వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. అసలు ఆయన పక్కన ఉంటే ఓ సమస్య, వెళ్ళిపోదామంటే ధర్మ సంబంధమైన సమస్య. భర్తని విడిచిపెట్టి అంతఃపురానికి లే భోగం అనుభవిస్తారు? అది కులకాంతలు చేసే పనేనా? ఆమె అంది, ఏమిటయా పాండురాజా ఈ మాటలు? నిన్ను విడిచిపెట్టి అంతఃపురానికి వెళ్ళిపోవా? మేమక్కడ సంతోషంగా ఉండవా? సావు రేవు నీతో పాటిదే మా జీవితం. మేము కూడా తపస్సులోనే ఉంటాం, ధర్మపత్నమై నీకు చెయ్యవలసినటువంటి పరిచర్యలు చేస్తాం. నువ్వు తపస్సు యందు మనసు పెట్టు, మేము తపస్సు యందు మనసు పెడతాం. ఇది నేను చెప్పినంత తేలిక. ఎందుకు తేలిక కాదో సభలో వివరించి చెప్పాలా? అవసరం ఉంటుందా? మీరందరూ ప్రాజ్ఞులు. ఎంత పెద్ద కష్టానికి లోనైపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద కష్టానికి లోనై అనుగమించింది ఇద్దరు, కుంతి మాద్రి కూడా. ఇప్పుడు పాండురాజు గారు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు సీతమ్మ తల్లి ఆ ముళ్లల్లో, డొంకల్లో, అడవుల్లో రాముడితో పాటు వెళ్ళినట్టుగా ఎంత దూరం నడిచి వెళ్ళారో తెలుసా? అరణ్యవాసంలో
భారతంలో ఏదో పాండురాజు గారు అనేటప్పటికీ చటుక్కుని 4 మాటలు చెప్పి ఊరుకుంటాం. కానీ నిజానికి నాగశైలము అన్న పర్వతాన్ని దాటారు, చైత్రరథము అన్న పర్వతాన్ని దాటారు, పరిషేణము అన్న పర్వతాన్ని దాటారు, హిమవంతాన్ని దాటారు, గంధమాదనము అనబడేటటువంటి పర్వతాన్ని దాటారు. ఒకప్పుడు బదరీ వెళుతూ గంధమాదన పర్వతం మీద మేము కొంతకాలం ఉండిపోవలసి వచ్చింది కూడా, కారణాంతరముల చేత. అక్కడే హనుమ తిరుగుతూ ఉంటారు అంటారు. ఆ గంధమాదన పర్వతాన్ని దాటారు. తర్వాత ఇంద్రజుమ్నము అనబడేటటువంటి ఒక పెద్ద కొలను, ఆ కొలను దాటి వెళ్ళిపోయారు. తర్వాత హంసకూటాన్ని దాటారు. తర్వాత శతశృంగము అని ఒక పర్వతం. ఆ శతశృంగ పర్వతం మీద అనేక మంది మునులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి పాండురాజు గారు కూడా తపస్సు చేసుకుంటున్నాడు. కుంతి మాద్రి కూడా ఆయనకి సహకరిస్తున్నారు. ఇలా సహకరిస్తూ ఆయన తపస్సు చేస్తున్నటువంటి రోజులలో ఒకానొక రోజున ఒక విచిత్రమైనటువంటి విశేషం కనపడింది. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి విశేషము అంటే, అక్కడ ఒక మహర్షుల యొక్క గుంపు, అనేక మంది మహర్షులు స్వర్గలోకం వైపుకి ప్రస్థానం చేస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని పాండురాజు అడిగాడు, మీరందరు ఎక్కడికి వెడుతున్నారు, ఎందుకు వెడుతున్నారు అని అడిగాడు. ఇది పర్వం, ఇవాళ అమావాస్య. అమావాస్య తిథి నాడు అందరం వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభలో ఆసీనులమై బ్రహ్మదర్శనం చేస్తాం. అందుకని మేము బ్రహ్మగారి దర్శనానికి బ్రహ్మలోకం వెడుతున్నామన్నారు. అంటే 2 భార్యలతో కలిసి పాండురాజు అన్నాడు, నేను కూడా బ్రహ్మసభకి వస్తానని బయలుదేరాడు. ఋషులు అన్నారు, ఇది ఎత్తుగా పల్లంగా ఉండేటటువంటి చాలా కఠినమైన దారి, నువ్వు నడవగలవేమో, కానీ కోమలమైన శరీరములు కలిగినటువంటి నీ భార్యలిద్దరూ నీతో కలిసి రాలేరు. అందుకని అక్కడికి చేరడం మీకు సాధ్యమైన విషయం కాదు, అందుకని రావద్దు, ఉండిపో అన్నాడు. కానీ పాండురాజుకి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఓ, వీళ్ళు కఠినంగా అనలేక బహుశः ఇలా అన్నారేమో, అపుత్రస్య గతిర్నాస్తి. కొడుకులు లేనప్పుడు స్వర్గద్వార దర్శనం చేయడానికి కూడా వీలు లేదు. అయితే నేను మళ్ళీ మళ్ళీ మీతో మనవి చేస్తున్నాను, కొడుకు లేకపోతే బెంగ లేదు. కొడుకు లేకపోతే కూతురికి కొడుకు పుడితే కొడుకు పుట్టేసినట్టే. కాబట్టి నాకిప్పటికి సంతానం లేదుగా, సంతానం లేనప్పుడు అసలు స్వర్గద్వారాన్ని దర్శనం చేయలేనుగా. పైగా అపుత్రస్య గతిర్నాస్తి, పున్నామ నరకాన్ని దాటనగా, కొడుకులు లేరుగా. కాబట్టి అసలు నాకు ఉత్తమ గతులేవి అని ఆయన ఒక ధార్మికమైన ఆలోచన చేశాడు. 4 రుణాలు ఉన్నాయి మనిషికి అన్నాడు. ఇది ఎక్కడా లేదు. 3 రుణాలే చెప్తారు, రుణత్రయము అని 3 రుణాలు చెప్తారు. దేవరుణము, పితృరుణము, ఋషి రుణము అని 3 రుణాలు. మనిషిగా జన్మించిన వాడు ఈ 3 రుణాలు తీర్చుకోవాలి అంటారు. కానీ మహాభారతంలో వ్యాస భగవానుడు 4వదైనటువంటి రుణాన్ని తీసుకొచ్చాడు, మానవ రుణము అని. ఇది తీర్చుకోమని చెప్పడం కాదు, వ్యాసుడు స్వయంగా ఆచరించి చూపించాడు. నిన్నటి వరకు మీరు విన్న ఉపన్యాసాల్లోకి ఈ మాట అన్వయం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుచేత అంటే, మనిషి ముందు తీర్చుకోవలసినటువంటి రుణం దేవరుణం. దేవరుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, అగ్నిముఖంగా హవిస్సునివ్వాలి. ఆ హవిస్సు తీసుకున్నటువంటి దేవతలు తృప్తి చెందుతారు. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసి దేవరుణాన్ని తీర్చుకుంటాడు. 2వ రుణం ఋషి రుణం. ఋషి రుణం తీర్చుకోవాలి అంటే స్వాధ్యాయం చెయ్యాలి, వేదం చదువుకోవాలి. వేదం చదువుకోలేకపోతే మహాభారతాన్ని చదువుకుంటే స్వాధ్యాయం చేసినట్టే, పంచమ వేదం కదా. అథవా రామాయణం, భాగవతం ఇటువంటి గ్రంథాలని రోజు కొంతసేపైనా చదువుతున్నా, వాటి గురించి కొంతసేపైనా చెప్తుంటే స్వాధ్యాయం చేసినట్టే, వేదం చదువుకుంటున్నట్టే. రుణం తీరిపోతుంది ఋషులది. అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అన్ని వేళలా ఇంద్రియములు చెలించిపోతే, సాధన లేకపోతే అది అర్థం లేని జీవితం అయిపోతుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా పాటించాలి. కాబట్టి ఈ 2 కారణముల చేత, స్వాధ్యాయము చేత, ఇంద్రియ నిగ్రహము చేత ఋషి రుణం తీరుతుంది. పితృరుణం ఒకటి ఉంటుంది. ఆ పితృరుణం తీరాలి అంటే, తన యొక్క శరీరం కలగడానికి తల్లిదండ్రులు ఎలా కారణభూతులయ్యారో అలా తాను కూడా బిడ్డల్ని కని రుణాన్ని తీర్చుకోవాలి. కాబట్టి బిడ్డల్ని పొందితే తప్ప పితృరుణం తీరదు. పితృరుణం తీరకపోతే ఉత్తమ లోకవాసాన్ని అంగీకరించరు, రుణం ఉండిపోయింది కాబట్టి. 4వది మనుష్య రుణం. మనుష్య రుణం అంటే సమాజంలో ఉన్నటువంటి సాటి మనుషులందరికీ కూడా రుణపడిపోతాడు.
కాబట్టి సాటి మనుషులందరికీ కూడా ఈ రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే దయచేత తీర్చుకోవాలి. అవతలవాడు ఒక తప్పు చేశాడని నువ్వు చెలరేగిపోవడం కాదు, ప్రేమతో దయతో నిజంగా తప్పు చేసినా కూడా వారికి బోధ చేసి వారు ఆ తప్పు చెయ్యకుండా వారిని సన్మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి. ఆపన్నులైన వారు ఉంటారు, కష్టంలో ఉన్నవారు ఉంటారు. ఆ కష్టం నాకు కలిగితే అన్న భావనతో దయతో కొంత త్యాగంతో వారిని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది లేనినాడు ఇక మనిషికి జంతువుకి భేదం ఏముంటుంది? దయ అన్న మాట ఉండవలసిన అవసరం లేనిది మృగం, దయతో బ్రతకవలసిన వాడు మనిషి. అందుకని సమాజము పట్ల దయని చూపించలేకపోతే, తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణుల యందు తనకి దయ లేకపోతే మనిషి పుట్టినప్పటికీ మనుష్య రుణాన్ని తీర్చుకోనట్లే. 4వ రుణాన్ని భారతంలో వ్యాసుడు ప్రతిపాదించాడు. కాబట్టి ఈ 4 రుణాల్లో నేను 3 రుణాలు తీర్చుకున్నాను. పాండురాజు అంటున్నాడు, నేను దేవరుణం తీర్చుకున్నాను, అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాను, ఎన్నో యజ్ఞములలో ఎన్నో యాగములలో హవిస్సునిచ్చాను. అలాగే ఋషి రుణం తీర్చుకున్నాను, స్వాధ్యాయం చేశాను, ఇంద్రియ నిగ్రహం పాటించాను. సమాజ రుణం తీర్చుకున్నాను, మనుష్య రుణం, సమాజానికి నాకు తోచినంత హితం చేశాను, కాబట్టి మనుష్య రుణం తీర్చుకున్నాను. నాకు ఉండిపోయిన రుణం ఒక్కటే, పితృ రుణం తీరలేదు. ఎందుకు తీరలేదు అంటే నేను సంతానమును పొందలేకపోయాను. చాలా బాధపడ్డాడు. ఇప్పుడు సంతానమును పొందడానికి శాపం అడ్డుంది, కాబట్టి నాకు సంతానము కలగరు కదా, నాకు స్వర్గద్వార దర్శనము లేదా అని అడిగాడు. అడిగితే వెళ్ళిపోతున్న ఋషులన్నారు, మేము దివ్య దృష్టితో చూశాం, నువ్వు సంతానహీనుడవు కావు, నీకు పరమతేజోమూర్తులు అఖండ భారతాన్ని ఏలగలిగినటువంటి మహాపురుషులు సంతానంగా వస్తారు. అందులో సాక్షాత్ యమధర్మరాజు గారి అంశలో ఒక కొడుకు వస్తాడు, వాయుదేవుని అనుగ్రహం వల్ల ఒక కొడుకు వస్తాడు, ఇంద్రుని యొక్క అనుగ్రహం వల్ల ఒక కొడుకు వస్తాడు, అశ్వనీ దేవతల యొక్క అనుగ్రహం చేత 2 కొడుకులు పుడతారు. నువ్వు 5 కుమారులకు తండ్రి అవుతావు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, నీకు పితృ రుణం తీరుతుంది అన్నారు. ఇది పాండురాజు చేత ఒక కొత్త ఆలోచన చేయించింది. శాపము వలన సంతానము నాకు కలగరు, కానీ నా సంతానమే అని ధార్మికంగా అనాలి అంటే ఆ రోజులలో ఉన్న వ్యవస్థ కలియుగంలో లేదు. నేను వేదవ్యాస జననమునందు ధృతరాష్ట్రుడు పాండురాజు జననమునందు మీతో చెప్పాను. ఆ రోజులలో ఒక న్యాయం ఉండేది, దేవరన్యాయం. దేవరన్యాయము వలన భర్త ఆజ్ఞాపించినప్పుడు లేదా భర్త శరీరమును విడిచిపెట్టినప్పుడు వంశమును నిలబెట్టడానికి ఆమె క్షేత్రమై సంతానమును పొందవచ్చు. కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా దేవరన్యాయము ద్వారా సంతానమును కలిగి పితృ రుణాన్ని తీర్చుకుంటాను. అంటే ధర్మం కోసం చెప్పాడు ఈ మాట, అంతే తప్ప ఆయనకి వేరు ఉద్దేశ్యం మనసులో లేదు. కాబట్టి కుంతీదేవిని పిలిచాడు. భర్త చెప్పిన మాట వినడం కదా న్యాయం. నువ్వు దేవరన్యాయము ద్వారా సంతానమును పొందితే దాని వలన తండ్రినవుతాను, దాని వలన పితృరుణాన్ని తీర్చుకుని ఉత్తమ గతులు పొందుతాను. కమలముల వంటి నా 2 చేతులు కైమోడ్చి నిన్ను నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను కుంతి, నేను తండ్రినయ్యేటట్టుగా అనుగ్రహించు అన్నాడు. ఆమె అంది, ఇంత గొప్ప వంశాన్ని మెట్టి మీకు భార్యనైన దాన్ని పరపురుషుణ్ణి మనసులోనైనా స్మరిస్తానా? కుదరదు. కానీ ఒక్క అవకాశం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఎంత అగాధంలో పడిపోయిందో అంత పర్వత శిఖరం ఎక్కుతోంది. ఎందుకని? అప్పటికి ఇంకా గాంధారికి బిడ్డలు పుట్టలా. కుంతి పెద్దది అంటే పాండురాజు భార్యలలో తనకి ముందు కొడుకు పుట్టడానికి అవకాశం లభించింది. అంటే భర్తకి మనశ్శాంతిని కల్పిస్తోంది. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం పనికొస్తోంది. ఇప్పుడు పనికి రావడంలో సంతోషం కలుగుతోంది. ఎందుకని? పెళ్లి అయిపోయిన తర్వాత భర్త అనుమతితో కంటోంది ఇప్పుడు ఆ మంత్రం ద్వారా సంతానాన్ని. ఇప్పుడు బెంగలేదు. కానీ ఇది కనే ముందు అది గుర్తొస్తుందా రాదా? అది మనసుని కలుక్కుమంటోంది. కానీ మళ్ళీ ఓసారి పర్వత శిఖరం ఎక్కింది. ఎందుకని? అవతల గాంధారికి సంతానం లేదు. పాండురాజు 2 భార్యలు మాద్రి కుంతి ఉన్నా కూడా తాను వినా మాద్రి సంతానాన్ని కలలేదు. ఎందుకని? ఆ మంత్రం తనకే ఉంది తప్ప ఉపదేశం మాద్రికి లేదుగా. దుర్వాసో మహర్షి తనను అనుగ్రహించి ఇచ్చాడు. అందుకని 2 భార్యలలో పాండురాజుకు మనశ్శాంతి కల్పించిన దానను నేనే, ధార్మిక సంతానం ఇచ్చిన దానను నేనే. ఇప్పుడు నేను మళ్ళీ తల్లినై అంతెత్తున పైకెక్కి కూర్చుని పాండురాజును ఉద్ధరించి ఆనందాన్ని పొందుతున్నాను. ఆమె ఇప్పుడు దాపరికం చేయలేదు, కర్ణజననం చెప్పలేదు, కర్ణజననం చెప్పదు. ఎందుకని? అందువలన అన్నప్పుడల్లా మీకు అర్థం.
కాబట్టి ఇదొక్కటి చెప్పింది. నా చిన్నతనంలో ఇంటికి వచ్చిన అతిథుల్ని సేవించాను. అలా సేవించినప్పుడు దుర్వాసో మహర్షి కూడా వచ్చారు, వారిని సేవించాను. ఆయన ఎంతో ఆనందపడి, అమ్మా ఎప్పుడైనా నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని నువ్వు ఎవరైనా దేవతని ఉద్దేశించి మనసులో పలికితే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. దేవతలు సంతానాన్ని అనుగ్రహించేటప్పుడు అన్ని విధాలుగాను మనుష్యులలాగే ప్రవర్తించరు. కంటి చూపు చేత అనుగ్రహిస్తారు, స్పర్శ చేత అనుగ్రహిస్తారు, మాట చేత అనుగ్రహిస్తారు. అనేక రూపాలుగా దేవతలు అనుగ్రహించగలరు. మన కళ్ళ ముందు పక్షులు గుడ్లను పెట్టి గుడ్ల వల్ల బిడ్డల్ని పొందట్లేదండి. మన కళ్ళ ముందు పక్షులే మనలా పిల్లల్ని కననప్పుడు దేవతలు అలా కనగలరంటే అందులో ఆశ్చర్యమే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను దేవతలని ప్రార్థన చేసి కుమారులను పొందగలను, నీ ఆజ్ఞ వలన మాత్రమే. నువ్వు కొడుకులు కావాలంటున్నావు కాబట్టి అంది. ఆయన అన్నాడు, ఎంత చల్లటి వార్త చెప్పావు కుంతి, నాకు పితృరుణం తీరుతుంది. నువ్వు ధర్మదేవతని ప్రార్థన చెయ్యి. ఎందుకో తెలుసా? లలితాంగి ఎల్లలోకంబులు ధర్మమునందు నిలుచు. ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు పాండురాజో, ఎంత ధర్మానురక్తి కలిగినది కుంతిదేవో మీకు అర్థమవుతోంది. తప్ప గాడి తప్పిన మనుష్యులు కారు వాళ్ళు. కాబట్టి ఎల్లలోకంబులు ధర్మమునందు నిలుచు, పులుపుగా ధర్మంబు తలుపుమా. అతడు మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. ధర్మదేవత ఉన్నాడే ఆయన మహానుభావుడు. అసలు ఈ లోకములన్నీ ధర్మములోనే నిలబడ్డాయి. ఆ ధర్మమే సత్యము, సత్యమే ధర్మము. ధర్మము వలన సత్యము కలుగుతుంది. సత్యం ఉన్నది అంటే ధర్మమును, ధర్మము వలన సత్యమునకు వెళ్ళాడు. కాబట్టి ధర్మం అంటే కదలికలండి. కదలిక లేని స్థితి సత్యము. నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాను అనుకోండి. ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా, ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి భక్తుడిగా భగవంతుడు చెప్పినట్టు బ్రతికాననుకోండి, అదే చివరికి మోక్షమునకు కారణమవుతుంది. మోక్షము కదలిక లేని స్థితి. ధర్మము సత్యమునకు దారితీస్తుంది. సత్యము అంటే ఇక మార్పు లేని స్థితి, అదే మోక్షము. కాబట్టి అటువంటి ధర్మము మీద సత్యము కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ధర్మదేవతని ప్రార్థన చేయి, ఆయన వలన నువ్వు మొదటి కుమారుని పొందెదవుగాక అన్నాడు. ఆమె ఏం చేసింది? ఆ పుట్టవలసినటువంటి పిల్లవాడు పాండురాజు కుమారుడే. దేవరన్యాయంతో దేవతలని ప్రార్థన చేసి మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహంతో మంత్రం వలన పొందుతోంది. ఇంత దూరం ఆలోచించి ఇచ్చాడు దుర్వాసో మహర్షి మహానుభావుడు. భర్తకి ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేసి దుర్వాసో మహర్షికి నమస్కరించి, ధర్మదేవతకి నమస్కరించి మంత్రాన్ని మనసులో తిప్పింది. ధర్మదేవత ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నీకు వరం ఇస్తున్నానమ్మా, నా అంశలో నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఆమె గర్భమును ధరించింది. ఒక సంవత్సర కాలం, 10 నెలల కాలం పూర్తయిపోయింది. 10 నెలల కాలం పూర్తయిపోయిన తర్వాత సమస్త లోకములు సంతోషించేటట్టుగా అనేకానేకమైనటువంటి శుభశకునములు కనపడుతుండగా, దేవతలందరూ పరమానంద పడిపోతుండగా, భూమి మీద సమస్త ప్రాణులు నిర్హేతుకమైన ఆనందాన్ని పొందుతుండగా, జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా, అష్టమి తిథి నాడు ధర్మరాజు గారు పుట్టాడు. చిత్రం ఏమిటో తెలుసా? ఇవాళ అష్టమి. అష్టమి నాడు ధర్మరాజు గారు పుట్టాడు. అష్టమి నాడు ధర్మరాజు గారు పుడతారు కాబట్టి అష్టమి నాడు కుంతిదేవి యొక్క చరిత్రలో నేను ధర్మరాజు జననం వరకు వెడతాన్ని లెక్క కట్టి ప్రవచనం చేయడం సాధ్యమా? అది పరమేశ్వరానుగ్రహం. కాబట్టి ఆయన పుట్టగానే నామకరణం చెయ్యాలి అని పాండురాజు సంకల్పం చేశాడు. అశరీరవాణి పలికింది. దేవతాస్వరూపం, దేవతాంశలో వచ్చినవాడు కనుక అశరీరవాణి పేరు పెట్టింది. ఏమని అంటే, కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడునుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జన వినుతముగన్. ఇతను అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు అవుతాడు. కురుకుల విభుడవుతాడు. కురువంశంలో మహానుభావుడై పెద్దవాడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎన్ని కష్టములు రానివ్వండి, ఎంత ఇబ్బందులు పడనివ్వండి, ధర్మము కాపాడుతుంది అన్న పూనికతో, ధైర్యంతో ధర్మాన్ని పట్టుకుంటాడు తప్ప ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అంత నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ధర్మమునందు కలిగినటువంటి పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నానని అశరీరవాణి పలికింది. ఆ పెద్ద కొడుకుని చూసుకుని కుంతీదేవి పొంగిపోయింది. ధర్మరాజు గారు, ఆ పాండురాజు గారు పొంగిపోయాడు. బిడ్డడికి తెల్లయింది. పాండురాజు గారు ఆనందపడ్డాడు. నా భర్త తండ్రి అయి పితృ
రుణం తీర్చుకున్నాడు, నేను ఇందుకు పనికొచ్చానని మళ్ళీ కుంతీదేవి పర్వత శిఖరం ఎక్కింది. అంటే అంత సంతోషంలో ఉన్నది. అక్కడ ఇవాళ ఆపి మళ్ళీ రేపు సాయంకాలం మనం 7 గంటలకు కలుసుకున్నప్పుడు కుంతి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని విశేషాలు జరుగుతాయో తిరిగి కుంతిదేవికి ధర్మరాజు జన్మించిన తరువాత పాండురాజు అపారమైనటువంటి ఆనందానికి లోనయ్యాడు. ఎందుచేత అంటే కొడుకు పుట్టాడు అన్నది ఒక సంతోషమైతే, ఆయనకి ఉన్నటువంటి రుణాలలో అప్పటి వరకు తీరకుండా మిగిలిపోయినటువంటి రుణం పితృ రుణం. ఆ పితృ రుణాన్ని తీర్చుకున్న కారణం చేత ఉత్తమ గతులను పొందడానికి నేను అర్హతని సంపాదించుకున్నానని, అలా తాను పితృరుణం తీర్చుకోవడానికి దోహదపడినటువంటి ఇల్లాలైనటువంటి కుంతీదేవి వంక చూసి అపారమైన సంతోషాన్ని వెలిబుచ్చాడు. కొంతకాలం అయిన తరువాత కుంతీదేవిని పిలిచి ఒక మాట అన్నాడు. నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి అంబురుహదళాక్షి ఇంక ఒక పుత్రు ఉదార చరిత్రు ఉత్తమ స్థిర జవసత్తు అయ్యనిలదేవు దయంజలియింపు పెంపుతో కురుకుల రక్షకుండ తడగున్ బలవద్భుజ విక్రమోన్నతిన్. ఓ కుంతి, ధర్మ దేవత యొక్క అనుగ్రహం చేత పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుని పొందావు. అయితే ఇందులో పాండురాజు యొక్క దూరదృష్టి అవగతమవుతుంది. ఎందుచేత అంటే ఒక్క కొడుకుతో పాండురాజు గారు తృప్తి పొందుతాడు అని నమ్మకం లేదు. ఎందుచేత అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండడం మంచిది. సందర్భం అవకాశం ఉన్నాయి కనుక అందులో ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి నీకు దేవతల వలన 3 సంతానం కలుగుతారు అని, మాద్రి వలన 2, మొత్తం 5 సంతానాన్ని పొందుతావు అని చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా కుమారులను పొందుతాననేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కానీ సంతానాన్ని పొందమని ఆయన కుంతిని ఆజ్ఞాపించలేదు. మొట్టమొదట ధర్మదేవత వలన సంతానమును పొందు అన్నాడు. ఇది ధర్మరాజు గారి యొక్క నిశితమైనటువంటి దృష్టికి పరాకాష్ఠ. ఎందుచేత అంటే ఆయనకి తెలుసు తాను జీవించి ఉన్నప్పటికీ కూడా ఇక రాజ్యం చేయడానికి వెనక్కి రావడం కానీ భోగం అనుభవించడం కానీ సాధ్యమయ్యే విషయాలు కావు. పైగా అంత సున్నితమైనటువంటి విషయంలో శాపోపగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఏమో ఏ క్షణానైనా శరీరాన్ని విడిచిపెట్టి రావలసి ఏర్పడవచ్చు. అన్నిటిని మించి అసలు మనుష్యుని యొక్క జీవితమే బుద్భుతప్రాయం కదా. తాను శాశ్వతంగా ఉంటాడు, ఇంతకాలం ఉంటాడని ఎవరు మాత్రం చెప్పగలరు? తన తర్వాత పిల్లలందరికీ కూడా పెద్దవాడైనటువంటి అన్నగారు ఎవరుంటాడో ఆయన తండ్రి స్థానాన్ని భర్తీ చేసి తండ్రిగా నిలబడి నడిపించవలసి ఉంటుంది. ఆ నడిపించగలిగినటువంటి వాడికి కేవలముగా శారీరక బలం ఒక్కటి ఉంటే సరిపోదు. అది కొంతవరకు మాత్రమే పనికొస్తుంది. కానీ గెలిపించగలిగినది, జీవితంలో నిలబడేటట్టు చెయ్యగలిగినది, అపారమైనటువంటి కీర్తినివ్వగలిగినది, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెట్టగలిగినది ఏది అంటే ధర్మము. ఆ ధర్మమునందు అనురక్తి ఉంటే, ధర్మానుష్ఠాన తత్పరుడైతే తప్పకుండా వాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి నోచుకుంటాడు. కింద ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఆవేశకావేశాలకి ఏ సందర్భంలోనైనా లోనైనా, కష్టసుఖాలు వచ్చినా ధర్మమును తప్పకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పెద్ద కుమారుని యందు ఉంటే, తండ్రి తర్వాత తండ్రి వంటి వాడు కనుక, శాసకుడు కనుక అన్నగారి మార్గంలో కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అప్పుడు వాళ్లకున్నటువంటి పరాక్రమం కానీ, వాళ్లకున్నటువంటి తెలివితేటలు కానీ ఎప్పుడూ భ్రంశమై కేవలముగా ఒక కోరిక తీర్చుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మమునకు కట్టుబడగలిగినటువంటి శక్తి ధార్మికుడైన అన్నగారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ స్థితిని వాళ్ళు సంతరించుకుంటారు. అందుకే పెద్ద కొడుకు ధర్మదేవత యొక్క అనుగ్రహంతో రావాలి అని కోరుకున్నాడు. ఇక ఇంకొక కుమారుణ్ణి కూడా నువ్వు కను. ఇప్పుడు ఏ దేవత యొక్క అనుగ్రహంతో పొందాలి అన్నది నిర్ణయం చేస్తున్నాడు.
నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి అంబురుహదలాక్షి ఇంకనొక పుత్రునుదార చరిత్రు ఉత్తమ స్థిర జవ సత్తు అయ్యనిలదేవు దయంజనియింపు పెంపుతో వాయువు యొక్క అనుగ్రహం చేత నువ్వు ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాణ్ణి, ఉత్తమమైనటువంటి స్థిరమైనటువంటి జవసత్వములు కలిగినటువంటి వాణ్ణి, అంటే గొప్ప గమనవేగం కలిగినటువంటి వాణ్ణి, అపారమైనటువంటి శక్తి కలిగిన వాణ్ణి, మనస్సులో కూడా గొప్ప పూనికను పొందినటువంటి వాణ్ణి. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శారీరకంగా చాలా గొప్ప బలం ఉంది, కానీ మనసు చాలా పిరికిది. అయ్య బాబోయ్ మనకెందుకులేండి అంటాడు ప్రతిదానికి. అది ధర్మము చేత కట్టుబడితే వేరు విషయం, కానీ ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయం. అక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే వెడదామా అన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు జారి పడితే, చీకట్లో ఎవరైనా గబుక్కుని తోసేస్తే లేనిపోని అవస్థ ఎందుకు లేదు అని కూర్చుంటాడు. ఆయనకేం ఆరోగ్యానికి తక్కువ లేదు, కానీ మనసులో ఏదో బిగుడు, ఎప్పుడూ ఏదో జరిగిపోతుందని భయం. అప్పుడు శారీరకమైనటువంటి భయము ఉన్నా, శారీరకమైన బలము ఉన్నా, మనసు యందు తగినటువంటి అధ్యవసాయము లేదు కనుక ఆయన ఏ కార్యాన్ని సాధించలేడు. మనసుకి చాలా గొప్ప సంకల్ప శక్తి ఉంది, ఆచరించాలనేటటువంటి ఉత్సాహం ఉంది, శరీరానికి బలం లేదు, సహకరించదు. అప్పుడు ఏమైనా సాధించగలడా? అప్పుడు సాధించలేడు. ఒక మనిషి విమల చరిత్రుడు కావాలి అంటే, చాలా కీర్తివంతుడు కావాలి అంటే రెండు సమతూకంలో కలవాలి. శరీరము ఏ కార్యము చెయ్యాలో ఆ కార్యమునకు తగినటువంటి బలాన్ని సంతరించుకొని ఉండాలి. ఆ బలం లేదనుకోండి, ఆయన ఏం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తాడు? శరీరమునకు బలము ఉండడం ఒకెత్తు, మనసు పూనికతో నిలబడగలగడం ఒకెత్తు. ఈ రెండూ ఎవరి యందు ప్రకాశిస్తాయో వాడు ఏ కార్యాన్నైనా సాధించి కీర్తివంతుడవుతాడు. ఆ కీర్తి మనిషికి శాశ్వతత్వాన్ని ఇస్తుంది. మనిషి ఎప్పుడూ శాశ్వతుడు కాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసిందే. కానీ మనిషి పేరు ఎందుకు ఉండిపోతుంది, ఎందుకు చెప్పుకుంటారు అంటే ఆయన సాధించినటువంటి విషయములను ఆధారం చేసుకుని చెప్తారు. ఆయన విషయాన్ని సాధించగలగాలి అంటే మనసు యందు జవం ఉండాలి, శరీరమునందు సత్వము శక్తి ఉండాలి. అందుకే ఎంత గొప్పగా కోరాడో చూడండి. మనిషి శరీరమునకు ఉండేటటువంటి బలము ప్రధానంగా ఊపిరి మీదే ఆధారపడుతుంది. ఎంత బలం ఉన్నవాడైనా చల్లటి గాలి కాస్త వేసేటప్పటికి ఆయాసం వస్తుందనుకోండి, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కానీ ఆ వాయువు యొక్క అనుగ్రహం ఉంటే శరీరమునకు బలము, మనస్సునకు జవము, ఈ రెండు ఉన్నాయనుకోండి, ఆయన కార్యమును సాధించగలడు. అందుకే భరతకులంలో పుట్టేటటువంటి ఈ తరువాతి కుమారుడు చాలా గొప్ప కీర్తివంతుడు కావాలి అంటే ఈ రెండు గుణములతో ప్రకాశించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకని వాయుదేవుని యొక్క అనుగ్రహము చేత నువ్వు ఇంకొక కుమారుని పొందు అన్నాడు. ఆమె తన దగ్గర దుర్వాసో మహర్షి ఉపదేశం చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఆధారం చేసుకుని, అంటే ఆ మంత్రాన్ని మనసులో జపం చేసి వాయువుని ఆహ్వానించింది. ఆ వాయుదేవుని యొక్క వరప్రసాదం చేత భీమసేనుడు పుట్టాడు. ఆయన పుట్టుకతోనే మహాబలశాలి, అంత గొప్ప బలశాలి అయిన వాడు, మనసునందు ఎప్పుడూ పూనికతో ఉత్సాహంతో ఉండేటటువంటి కుమారుడు జన్మించాడు. కొంతకాలం అయిన తర్వాత పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు తానొక్కడూ చేయడం కాదు, తన యొక్క పట్టమహిషి అయిన కుంతీదేవిని పిలిచి, నువ్వు కూడా ఒక సంవత్సరం పాటు నియమపాలనం చెయ్యి, వ్రతపాలనం చెయ్యి, దీని చేత మనకి ఒక ఉత్తముడైనటువంటి కుమారుడు లభిస్తాడని ఆయన గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోరిక ఏమిటి అన్నది తెలుసుగా. అందుకని ఆయన అన్నాడు, నీ బంధువులు, నీ స్నేహితులు పరమ సంతోషాన్ని పొందేటట్టు, శత్రు బలాన్నంతటినీ కూడా కాకావికలు చెయ్యగలిగినటువంటి వాడు, గొప్ప అస్త్ర సంపన్నత కలిగినటువంటి వాడు, మహోత్కృష్టమైనటువంటి కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు.
అంటే ఆయన అనుగ్రహం లభించింది అంటే ఇంద్రాంశతో ఒక కొడుకు కావాలి. కాబట్టి కుంతీదేవితో అన్నాడు, అమరగణంబులోన పరమార్థమ ఇంద్రుడు పెద్ద, సర్వలోకములకు వల్లభుండతడు, కావున అయ్యమరాధిప ప్రసాదమున సుతున్ సురేంద్ర సము ధర్మసమన్వితు అస్మదీయ వంశము వెలిగింపగాబడయు సర్వ జగత్ పరిరక్షణక్షమున్. ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడతాడో. అప్పటికి ఏదో కొడుకు పుట్టాలని కోరడం కాదు, ఆ కొడుకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళని, ఆయనకి ముందు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఉత్తమ లోకవాసానికి అర్హత కల్పించగలిగిన వాడై ఉండాలి. అటువంటి నడవడితో ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, దేవతాగణములకన్నిటికీ కూడా పెద్దవాడెవరు అంటే ఇంద్రుడు. అటువంటి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత నువ్వు ఒక కుమారుణ్ణి కను. ఆ కుమారుడు ఇటువంటి వాడు కావాలి అంటే సురేంద్ర సముడు కావాలి. ఇంద్రుడు దేవతలలో ఎంత ప్రఖ్యాతితో ఉంటాడో, ఈ పిల్లవాడు అంతటి అద్భుతమైనటువంటి గుణములతో కూడుకున్నవాడు, అంతటి విలువిద్యా పారంగతుడు కావాలి. కేవలము పరాక్రమం ఉంటే సరిపోదు. కేవలము పరాక్రమం ఉండి ధర్మమునందు అనురక్తి లేదనుకోండి, ఆ పరాక్రమం కానీ ఆ విలువిద్య కానీ లోకనాశనానికి పనికొస్తాయి. అదే భారతంలో ఎంతమంది కనపడలేదు? మీరు వేదవ్యాసుడి గురించి విన్నప్పుడు అశ్వత్థామ పాండవుల యొక్క కోడళ్ల గర్భములు కూడా నశించిపోవాలని కోరి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేసినటువంటి సందర్భాన్ని గమనించారు కదా. ధర్మాన్ని విడిచిపెట్టిన నాడు ఎంత శక్తి ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? అందుకని ధర్మ సమన్వితు, ధార్మికమైనటువంటి నడబడి కలిగినటువంటి వాడై ఉండాలి ఆ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి కను. అస్మదీయ వంశము వెలిగింపగాబడయు, వాడు పుట్టిన కారణం చేత ఏమవ్వాలి అంటే మన వంశమంతా వెలిగిపోవాలి. ఆ పిల్లవాడి పేరు శాశ్వతంగా ఉండిపోవాలి. ఆ పిల్లవాడి పేరు ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం చెప్పబడుతుందో అంతకాలం మన వంశ చరిత్ర చెప్తాడు. అందుకు కదూ అర్జునుడి గురించి చెప్పుకుంటే పాండురాజు యొక్క ప్రస్తావన తేకుండా ఎలా ఉంటారు? కురువంశం గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు? అంత గొప్ప కొడుకులు పరమేశ్వరానుగ్రహం చేత జన్మిస్తారు అని నమ్మినవాడు. పురుష ప్రయత్నమునకు భగవదనుగ్రహము కలిసి వచ్చిన నాడు మాత్రమే అంతటి తేజోవంతులైన సంతానము కలుగుతారు అని అన్యాపదేశంగా భారతాన్ని అడ్డుపెట్టి మనకి వేదవ్యాస భగవానుని యొక్క ఉపదేశం. కాబట్టి అటువంటి కుమారుణ్ణి కను, ఇంద్రాంశయందు నీకు కుమారుడు జన్మిస్తాడు. నిజంగా ఈ సృష్టినంతటినీ చతుర్ముఖ బ్రహ్మగారు ప్రారంభం చేసిన నాడు లోకములన్నీ ఎంత గొప్ప సంతోషాన్ని పొందాయో, అర్జునుడు ఆమె కడుపున పుట్టిన నాడు లోకములన్నీ కూడా అంత సంతోషించాయి. అన్ని శుభశకునములు కనపడ్డాయి. నల్లటి రంగులో ఉంటాడు. కృష్ణుడు నలుపు, ద్రౌపది నలుపు, అర్జునుడు నలుపు. నల్ల కలువల కాంతితో ఉంటాడు. నల్ల కలువల కాంతితో ఉండేటటువంటి అర్జునుడు ఆవిర్భవించినప్పుడు లోకములన్నీ కూడా అంత సంతోషించి అంత శుభశకునములను దర్శించాయి. అటువంటి కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ కుమారుడికి అశరీరవాణి అర్జునుడు అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే, లోకములో విలువిద్య ఎందు ప్రఖ్యాతి పొందిన వాడెవరు అంటే కార్తవీర్యార్జునుడు. ఆయన 1000 చేతులతో బాణప్రయోగం చేసేవాడు. 1000 చేతులుండి బాణప్రయోగం చేసిన కార్తవీర్యార్జునుడి కన్నా 2 చేతులతోనే ఉన్నప్పటికీ కూడా ఏ చేతితోనైనా బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి సవ్యసాచి కార్తవీర్యార్జునుడి కీర్తిని మరుగుపరచి అంతకన్నా గొప్పవాడు అర్జునుడు అని నిరూపించగలిగినటువంటి అసాధారణ ప్రజ్ఞాశాలి అయినటువంటి కుమారుడు జన్మించాడు కనుక అశరీరవాణి ఆ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టింది. అలా అర్జునుడు ఆవిర్భవించాడు. సంతోషాన్ని పొందాడు పాండురాజు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. కుంతీదేవి లోకంలో మిగిలినవన్నీ ఒకెత్తు. పట్టాభిషేకం, ఏదో పట్టమహిషిగా తానుండడం, మహారాజ్ఞిగా భర్తతో పాటు కలిసి సింహాసనం దగ్గర కూర్చోవడం, ఇవన్నీ వేరు విషయాలు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మాతృత్వం. ఏ మాతృత్వం కుంతి యందు ప్రకాశించదని అనుకున్నారో ఆ మాతృత్వము ప్రకాశించింది.
ప్రకాశించడం కాదు, గాంధారి కన్నా ముందు బిడ్డలు పుట్టారు, ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు పాండురాజు తర్వాత వంశాంకురాన్ని అందించింది. తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకుల్ని ఇచ్చింది. అదేదో మామూలు కొడుకులు కాదు, ఆయన ఎటువంటి కొడుకు కావాలనుకున్నాడో అటువంటి కొడుకునిచ్చింది. అది లోకంలో ఎవరైనా చేయగలరాలా? అసలు అలా సాధ్యం అవుతుందా? నాకు కొడుకు పుట్టాలంటే కొడుకు పుడతాడా, కూతురు పుట్టాలంటే కూతురు పుడుతుందా? ఇలాంటి కొడుకు పుట్టాలంటే అలాంటి కొడుకునిచ్చింది. అప్పుడు కుంతిదేవి యందు ఒక గొప్ప తృప్తి ఉంటుందా ఉండదా? అతిశయము అన్న మాట నేను వాడను, కానీ ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో కూడా మళ్ళీ ప్రతిరోజు అది ఇనుమడించడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకని? పక్కన మాద్రి ఉంది. మాద్రి పాండురాజుకున్నటువంటి శాప కారణంగా తల్లి కాలేదు, కానీ తాను తల్లి అవడానికి కారణం తన సుగుణములు. చిన్నతనం నుంచి తన యందు ఏ సుగుణములు ప్రకాశించాయో ఆ సుగుణముల వలన సంతోషాన్ని పొందినటువంటి దుర్వాసో మహర్షి ఒకనాడు తనకి అనుగ్రహించినటువంటి మంత్రకారణము చేత సంతానమును పొందడంలో వైక్లభ్యమును పొందినటువంటి పాండురాజు పితృరుణం తీర్చుకోలేనని బాధ పొందవలసినటువంటి అగత్యం లేకుండా భర్త సంతోషం పొందేటట్టుగా, పితృరుణం తీర్చుకునేటట్టుగా, చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొంది కీర్తిని ఇనుమడింపచేయగలిగినటువంటి ప్రజ్ఞాచాలురైన కుమారుల్ని తనకున్న మంత్రబలం చేత తాను కని ఇవ్వగలిగింది. అది మాద్రి చెయ్యలేదుగా, అది మాద్రికి సాధ్యం కాదుగా, తాను సాధించిందిగా. ఇద్దరూ క్షేత్రములే, ఇద్దరూ పత్నులే. కానీ ఇద్దరిలో కుంతీదేవి ఇప్పుడు ఒక మెట్టు పైన నిలబడింది. ఒకనాడు ఆ మాద్రి వలన చిన్నతనాన్ని పొందింది. అంటే ఆమె ఏం చిన్నతనం చేయలేదు, కానీ స్త్రీ సహజ స్వభావము చేత చిన్నతనాన్ని పొందింది. అయ్యో, నేను ఇంత గుణవంతురాల్ని, ఇంత సౌందర్య రాశిని, భర్తని అనుభవిస్తున్నదాన్ని, అయినా కాదని ఎక్కడో మద్రరాజు యొక్క కుమార్తె అయినటువంటి మాద్రిని నా భర్త పాండురాజు మళ్ళీ వివాహం చేసుకున్నాడే అని చిన్నబుచ్చుకుందే. అది ఒక రకంగా అంటే ఆమెకి పుట్టలేదని సంతోషించిందని నేను అన్ను, కానీ మాద్రి ఏ కారణము చేత సంతానమును పొందలేదో ఆ కారణమే తనకి అన్వయమైన తన సుగుణముల వలన దుర్వాసో మహర్షి ఒకనాడిచ్చిన వరం చేత అది అధిగమించి తండ్రిని చేయగలిగింది పాండురాజుని. ఇప్పుడు కుంతిదేవికి సహజంగా సంతోషం ఉండే అవకాశం ఉందా లేదా? ఒక ఆనందం ఉంటుందా ఉండదా? మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఆ కారణం చేత నేను ఈ వంశాన్ని మెట్టినందుకు ఒక మహోపకారాన్ని చేయగలిగాను. ఆయనకి భార్యనైనందుకు ఆయన ఏ కారణం కోసం నన్ను స్వీకరించాడో. ధర్మపత్నిని దేనికి స్వీకరిస్తారు? ప్రధానంగా వంశము వృద్ధిలోకి రావాలి అని స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ కారణం నెరవేరింది కదా, ఆమె ఎంతో సంతోషించింది. అందులో దోషమే ఉంది? పరమానందాన్ని పొందింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పర్వత శిఖరం మీద నిల్చుంది, మళ్ళీ ఎంతో ఆనందాన్ని పొందింది. ఇంత ఆనందాన్ని తాను పొంది ఉండగా ఒకరోజు పాండురాజు హోమకార్యం నెరవేర్చుకోవడానికో తపస్సు చేసుకోవడానికో తన కుటీరంలో ప్రవేశించి తిరుగాడుతున్నప్పుడు దుఃఖంతో ఒక్కతే కూర్చున్నటువంటి మాద్రిని చూశాడు. మాద్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమి మాద్రి చిన్నబుచ్చుకుని ఉన్నావు, ఏమి కారణం అని అడిగాడు. ఆవిడ చెప్పినటువంటి కారణము కూడా సహేతుకమే, అది కూడా కాదనడానికి వీల్లేదు. ఆవిడంది, కోరిన కోర్కికింతగ కుంతి సుతత్రితయంబుగాంచే గంధారియు అక్కడం సుతశతంబు ముదంబునరంగగాంచే నే బోరచి అడుపుట్టువున పుట్టి నిరర్ధక జీవనయితి సంసార సుఖావహంబైన సత్సుఖ జన్మము గనబోలమిన్. ఆవిడంది, లోకంలో ఏ స్త్రీ అయినా పరిపూర్ణత్వాన్ని ఎప్పుడు సాధించుకుంటుంది? అమ్మయ్యా, నేను అమ్మనయ్యానన్ననాడు ఒక పూర్ణత్వం. నేను అమ్మనయ్యాను అన్నది తన వైపు నుండి కాదు. తన భర్త తన మెడలో తాళి ఎందుకు కట్టాడు? అసలు ఎందుకు ఆయన గృహస్థాశ్రమ ప్రవేశం చేశాడు? కామమును ధర్మంతో ముడివెయ్యడం ఒక్కటే కాదు దాని ప్రయోజనం. దాని ప్రయోజనం ధార్మికమైనటువంటి సంతానమును పొందాలి. ఆ ధార్మికమైనటువంటి సంతానమును పొందడానికి పురుషునకు ధార్మికమైన క్షేత్రం ఏది అంటే పత్ని. అటువంటి పత్ని
తండ్రితనాన్ని తన మెడలో తాళి కట్టిన భర్తకి ఇచ్చిన నాడు కదా ఆ వివాహానికి సార్థక్యం, ఆ స్త్రీత్వానికి సార్థక్యం. కాబట్టి కోరిన కోర్కికింతగగ కుంతి సుతత్రితయంబు కాంచే, ఇలా అమ్మతనాన్ని పొందాలని లోకంలో ఏ ఆడది కోరుకోదు? నువ్వు ఇద్దరిని వివాహం చేసుకున్నావు, నన్ను చేసుకున్నావు, అక్క కుంతిని చేసుకున్నావు. అక్క ఒక్క బిడ్డని కాదు పొందింది, 3 పిల్లల్ని కంది. 3 పిల్లలకి తల్లి అయి ఎంతో సంతోషంగా ఆడుకుంటోంది. ఇంకొక అక్కని పిలవలసి వస్తే ఎవరు? ధృతరాష్ట్రుని భార్య గాంధారి, తోడికోడలు. ఆ గాంధారి ఏం చేసింది? గాంధారియు అక్కడం సుతశతంబు ముదమ్మన రంగగాంచే 100 కొడుకుల్ని కంది, ఒక కూతుర్ని కంది, 101 సంతానాన్ని కంది. అక్కడ ఒక అక్క 101 సంతానాన్ని కంది, ఇక్కడ ఒక అక్క 3 సంతానాన్ని కంది. నేను నీ భార్యనే, ఆమె నీ భార్యయే. నీకు ఒక ప్రతిబంధకం ఉన్నా ఆమె తల్లి కాగలిగింది. నేనంటే మాద్రి తల్లి కాలేకపోయింది. ఆమె అంటోంది, నే బోరచి ఆడుపుట్టువన పుట్టి నిరర్ధక జీవనైతి. నేను ఒక స్త్రీగా పుట్టడం నిరర్ధకమైపోలా నా జీవితం? నేనేం సాధించగలిగాను? నేను మాతృత్వాన్ని పొందలేదుగా, నిన్ను తండ్రిని చేయలేకపోయానుగా. దానివల్ల నేను పూర్ణత్వాన్ని పొందాను, సంతోషంగా ఉన్నాను అనుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? వాళ్ళిద్దరూ తల్లులైనప్పుడు నాకు కోరిక ఉంటుందా ఉండదా నేను తల్లిని అవ్వాలని? నేను అలా అవలేదు అన్న బెంగ, వెలితి నా మనసులో ఉంటుందా ఉండదా? అది ఎవరికి చెప్పుకుంటాను? అది ఎవరికో చెప్పుకునే విషయం కాదుగా. భర్తవి కాబట్టి, అడిగావు కాబట్టి, నా మనసులో ఏ వెలితి ఏర్పడిందో, నా మనసులో ఏ బాధ ఉన్నదో ఆ బాధ పంచుకోవాలి కదా. అందుకని చెప్తున్నాను, నిరర్ధక జీవనైతి సంసార సుఖావహంపైన సత్సుత జన్మము గనబోలమిన్. అసలు సంసారం అనేటటువంటి దాంట్లో అపారమైనటువంటి సుఖమేది? సంతానమును కండం. అందున పుత్ర సంతానాన్ని పొందడం, వంశాభివృద్ధి కనుక మరింత సంతోషం. ఆడపిల్ల పుట్టినా తక్కువేం కాదు. ఆ తర్వాత ఆడపిల్ల కొడుకు పుడతాడు, ఆమె 2 వంశాలను ఉద్ధరిస్తుంది కూడా, ఏం దోషం కాదు. కానీ సత్సుత జన్మము కానబోలమిన్, నేను కూడా సంతానాన్ని పొందలేకపోయాననేటటువంటి బాధ ఉందే, అది నన్ను కాల్చేస్తోంది, అది నన్ను చాలా బాధ పెడుతోంది. ఇది నేను ఇతరులతో పంచుకునేది కాదు. కానీ నేను బాధపడుతున్నానన్న విషయాన్ని గమనించి మీరు వచ్చి నాతో ప్రస్తావన చేశారు కాబట్టి మీతో తప్ప ఎవరికి చెప్పుకోలేను కనుక చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కుంతీదేవి ఎదురుగుండా 3 పిల్లలతో తిరుగుతుంటే ఆమె బాధపడుతోంది. ఈ బాధ తీర్చగలిగిన వాడు ఎవరు లోకంలో? పాండురాజు ఒకడే. పాండురాజుకి తీర్చగలిగినటువంటి స్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే కిందమముని యొక్క శాపం ఉంది. ఇప్పుడు తీర్చగలిగినది ఎవరు ఆయన దృష్టిలో? కుంతి తీర్చాలి. ఎలా తీర్చాలి? తాను ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేయాలి. ఇప్పుడు మాద్రి ఏం చేస్తుంది? ఆ ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని తాను కూడా జపం చేసి దేవతల వలన తాను సంతానాన్ని కంటుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇది బాహ్యంలో దోషం కాదు. ఎందుచేత అంటే తప్పకుండా అలా జరగవలసిందే. ఆమె కూడా సంతానవతి కావలసిందే, ఆమె తల్లి కావలసిందే, ఆమె ఆనందంగా ఉండవలసిందే. కానీ మీరు కుంతి వైపు నుంచి ఒకటి ఆలోచించండి. చిన్నతనంలో అంతఃపురంలో తల్లులు కానీ పెద్దవాళ్లు కానీ జోక్యం చేసుకోకుండా దుర్వాసో మహర్షి అంతటి వాడికి ఉపచారం చేసి ఆతిథ్యం ఇస్తే సంతోషిస్తే వచ్చిన మంత్రం. ఆ మంత్రం చేత ఆమె సుఖం ఒక్కటే పొందలేదు, ఎవ్వరికీ చెప్పుకోలేని బడబాగ్నిని కడుపులో దాచుకుంది. ఆమె బాధపడుతోంది, ఎవరికి తెలియదు. ఏ కారణానికి బాధ పెడుతోందో మీ అందరికీ తెలుసు. అది పాండురాజుకి తెలియదు, మాద్రికి తెలియదు. ఆమె సంతోషపడుతోందని మాత్రమే మాద్రి అనుకుంటోంది. కానీ ప్రమాదము లేని రీతిలో మంత్రాన్ని మాద్రి ఉపదేశం పొంది సంతానాన్ని కంటే కుంతికి అది కించిత్ బాధాకరంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడే పైకి కూర్చున్నాను, నేను పాండురాజును ఉద్ధరించానని. మాద్రి కూడా ఉద్ధరించిందిగా. తాను ఇంత కష్టపడి సంపాదించింది నేను ఎంత కష్టపడి ఎంత బడబాగ్ని కడుపులో పెట్టుకుంటే 3కి తల్లిని ఇప్పుడు సంతోషిస్తున్నాడో తెలుసా? వివాహం తర్వాత ఈ మంత్రాన్ని వాడి ఇప్పుడు సంతోషాన్ని పొందా. వివాహం పూర్వం ఒకసారి వాడి గొప్ప కొడుకుని కన్నా ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తున్నా అని చెప్పగలదా? చెప్పలేదు.
కానీ మాద్రికి ఇప్పుడు ఉపదేశం చేస్తే మాద్రికి ఆ బాధ లేదు, హాయిగా సంతానాన్ని పొందుతుంది. అప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసిందా, బాధతో వచ్చేసిందా లేదా? మరి ఈ ప్రశ్న అడగగానే పాండురాజుకి కుంతిదేవి దగ్గర ఆ మంత్రాన్ని ఉపదేశం పొందు అని అనడం కన్నా మరొక మార్గం ఉంటుందా ఆమె తల్లి కావడానికి? ఇంకొక మార్గం ఉండదు. ఆమె కుంతీదేవి ఎలా తల్లి అయిందో అలా మాద్రి కూడా అవ్వాలి. అందుకని ఆయన అన్నాడు, దానికి అంత బెంగ పెట్టుకుంటావు ఎందుకు, నువ్వు అడగక్కర్లేదు, నాకు కూడా మనసులో ఈ బాధ ఉంది, నేను కూడా దీని గురించి ఆలోచించాను. అసలు అలా ఆలోచించని వాడు భర్త ఎలా అవుతాడు? అమ్మయ్య నాకు 3 కొడుకులు పుట్టేశారు, కుంతీదేవి వల్ల సంతోషంగా ఉన్నానని చెప్పి మాద్రి గురించి పట్టించుకోవడం మానేశాడు అనుకోండి ఆయన భర్త. అది ధార్మికుడంటే. ఆయన ఆలోచించాడు. అందుకని ఆయన అన్నాడు, వెంటనే కుంతీదేవిని పిలిచి, ఆమె మహాపతివ్రత, భర్త ఆజ్ఞ, మాద్రి కూడా సంతానవతి కావాలిగా, అశ్వినీ దేవతల వలన ఆమె సంతానమును పొందేటట్టుగా, వాళ్ళ వరం చేత పిల్లలు పుట్టేటట్టుగా ఆ మంత్రాన్ని ఆమెకి ఇయ్యి. భర్త ఆజ్ఞకి వశపడి ఇచ్చింది. ఇచ్చిన కారణం చేత అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహంతో కవల పిల్లలు పుట్టారు. ఎవరికి? మాద్రికి. కవలవారు సూర్యేందు ప్రకాశ తేజులు, ఆశ్వినుల అంశముల పుట్టి రమరగుణులు, వారలకు ప్రీతి ఆకాశవాణి చేసే నకుల సహదేవులనియడు నామయుగము. ఆకాశవాణి నామకరణం చేసింది అంటే వాళ్ళు దేవతాంశలలో వచ్చారు అని గుర్తు. ఆ పుట్టినటువంటి పిల్లలిద్దరూ సూర్యచంద్రులు ఎలా ఉంటారో అటువంటి పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి నకులుడు, సహదేవుడు అనేటటువంటి పేర్లు అశరీరవాణి ఉంచింది. ఇప్పుడు మాద్రి కూడా సంతానవతి అయింది. సరే, కాలక్రమంలో మనసు సరిపుచ్చుకుంది కుంతీదేవి. పోన్లే, అలా ఎందుకు అనుకోవాలి? నేనే సంతానాన్ని పొంది మంత్రం వల్ల ఆనందాన్ని పొందాలని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నేను పాండురాజును ఒక్కడే ఉద్ధరించలేదు, నా తోడికోడల్ని కూడా ఉద్ధరించాను. ఇది గొప్ప విషయం కదా. పాండురాజుని తండ్రి చేయడం ఎంత గొప్పో, సంతానం పొందడానికి అవకాశం లేని తోడికోడల్ని సంతానవతిని చేసి అమ్మా అనిపించుకునే అదృష్టాన్ని కల్పించా. అమ్మా అని పిలిచినప్పుడల్లా కుంతీని అనుగ్రహం అని మాద్రి అనుకుంటుందా, అనుకోదా? ఇలా చేసేవాళ్ళు లోకంలో ఉంటారా? సాధారణంగా సవతి అనేటప్పటికీ ఆమెకి కలిగిన దుఃఖానికి ఇవతలి వారు సంతోషిస్తారు. అది సహజంగా లోకంలో ఉండే స్వభావం. ఏమో ఉండని వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళ మాట గురించి మాట్లాడటం లేదు. కానీ సవతి అన్న మాటలో ఆ భేదభావం ఉంటుంది. కానీ అలా ఉండవలసిన దానిని ఉండకుండా మాద్రి కూడా తల్లి అవడానికి నేను కారణభూతురాలనయ్యా. ఇంతకన్నా నాకు సంతోషం ఏమిటింది? ఇలా నాలా ఉండగలిగిన వాళ్ళు ఉంటారా? మాద్రి ఆ మంత్రం వల్ల సంతానాన్ని మాత్రమే పొంది తల్లి అయింది. నేను ఎంత దుఃఖాన్ని కూడా లోపల పెట్టుకున్నానో అటు పాండురాజుకి తెలియదు, ఇటు మాద్రికి తెలియదు. ఆ రీత్యా చెప్పాలంటే త్యాగము చేత నేను పొందినటువంటి అదృష్టం వేరు. ఇంత త్యాగం చెయ్యగలిగాను కదా, పరమేశ్వరుడు నాకు అంత గొప్ప స్థితిని ఇచ్చాడు కదా, చాలనుకుంది. ఇప్పుడు మళ్ళీ పైకెక్కింది. తన మనసులో సంతోషం చేతనే. ఇందులో మీరు గమనించవలసింది ఏమిటంటే, కుంతీదేవి జీవితంలో ఉద్ధాన పతనాలు అలా ఉంటాయి. అవేవో చిన్న చిన్నవి కావు. అంతలో అగాధంలో పడిపోతుంది, అంతలో మళ్ళీ పర్వత శిఖరం ఎక్కి కూర్చుంటుంది. ఇవన్నీ ఎలా అంటే లోపల తనకి తాను అన్వయం చేసుకుంటూ ఉంటుంది. అన్వయం చేసుకుని ధర్మం తప్పకుండా పరమ సుగుణంతో, ఇవేవి సామాన్యమైన సుగుణాలు కావు సుమండి, అంత తేలిక విషయాలు కావు ఇవి. నేను వివరిస్తున్నప్పుడు మీరు గమనించారు, దాన్ని ఇంకా లోతుగా పరిశీలనం చేస్తే మీకు అర్థమవుతుంది అవి చిన్న విషయాలు కావని. అంత గొప్పదిగా ఆ కుంతీదేవి ఆనందపడి నిలబడిందా ఆనందం? నిలబడలేదు. ఒక రోజున ఆమె ఆశ్రమానికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా భోజనం వడ్డిస్తోంది. అలా భోజనం వడ్డిస్తుండగా లోపల మాద్రి ఉంది, పాండురాజు కూడా లోపలున్నాడు. అకస్మాత్తుగా ఆయన మాద్రి యందు కామమోహితుడయ్యాడు. మాద్రికి తెలుసు, నా యందు అనురక్తుడైతే మరణిస్తాడు, పాండురాజుకి శాపం ఉందని. పాండురాజుకి కూడా తెలుసు, నేను అలా కామమోహితుడైతే మరణిస్తానని. కానీ కామాతురాణం న భయం న లజ్జ అన్నది ఎంతో నిగ్రహించుకోలేకపోయాడన్నది కూడా అంతే సత్యం. ఆమె యందు అనురక్తి పొంది ఆమెని స్పృశించిన కారణం చేత, ఆ దృష్టికోణంతో చొరవ చూపించినటువంటి కారణం చేత ఉత్తర క్షణంలో పాండురాజు మరణించాడు.
మరణించగానే మాద్రి పెద్ద పెద్ద కేకలు పెట్టింది. బ్రాహ్మణులకు సమారాధన చేస్తున్నటువంటి కుంతి గబగబా లోపలికి వచ్చింది. అప్పటికే మాద్రి చాలా పరితాపమును పొందింది. ఎందుకని? వైధవ్యము మాద్రికి ఒక్కదానికేనా? కుంతికి కూడా. కుంతి తన ఔదార్యము చేత తల్లిని చేసింది, తన తొందరపాటు చేత వైధవ్యాన్ని కుంతికిస్తోంది ప్రతిఫలంగా. ఇది మాద్రి బాధ. ఉత్తర క్షణంలో ఆమెకు వచ్చిన ఆలోచన. 2 పుత్రులు నాకు, 3 పుత్రులు ఆమెకు, 2 విధవలము. ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు అక్కడ